ఇంకొచ్చేసి ఎలిమినేషన్ అప్డేట్. ఎలిమినేట్ ఎవరయ్యారంటే ఇక్కడ నేను ఎలిమినేషన్ అప్డేట్లోనే చెప్పాను. రీతు అలాగే సుమనన్ అయితే లీస్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. మోస్ట్లీ సుమనన్నే ఎక్కువ ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉందని. కానీ ఇప్పుడు చూస్తే ఫస్ట్ సుమనన్నే ఎలిమినేట్ కావాల్సింది. బడ్జెట్ ఇంటర్వ్యూ ఆయనదే క్వశ్చన్స్ రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి రీతు రెడీ చేసుకున్నారు. అది మనకి సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందో చూద్దాం. ఇంకా జరుగుతుంది. ఇంకొచ్చేసి ఇప్పుడు వచ్చేసి రీతు అయితే ఎలిమినేట్ అయిపోయింది. రీతు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఫస్ట్ హౌస్లోకి వచ్చింది ఫుల్ నెగిటివ్తోనే బయటకు వచ్చింది. ఆ తర్వాత వస్తూ దాన్ని కొంచెం పాజిటివ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఫుల్ పాజిటివ్ అయితే అయింది. కామెడీ టైమింగ్ కానీ తన ఆర్గ్యుమెంట్స్ కానీ తన గేమ్ పరంగా కానీ బాగా ఇంప్రూవ్ అయ్యి ఫుల్ పాజిటివ్ అయితే అయింది. ఓటింగ్లోకి వచ్చినప్పుడు కూడా థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్లోనే బాగానే ఓట్లు పడుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్య ఇంతకు ముందర వారం ఏదైతే సంజన గారు అలాగే రీతు నామినేషన్ జరిగినప్పుడు వీళ్ళిద్దరూ అదే డీమన్ రీతు ఇద్దరు పక్కన కూర్చుంటారు, నైట్లో చూడలేకపోతున్నాం. అది ఏదైతే నామినేషన్లో పాయింట్ పడిందో అది బయటకు వచ్చిన తర్వాత రీతుకి మళ్ళీ నెగిటివ్ అయింది, ఫుల్ నెగిటివ్ అయింది. అప్పటి నుంచి ఇంకా 2 వారాలు నామినేషన్ లేక రాలేదు. ఈ వారం నామినేషన్ లేక వచ్చింది. ఇంకా ఓట్లేమో పడలేదు. నేను నా ఓటింగ్ ఆర్డర్లో చెప్తూనే వచ్చా, రీతు థర్డ్ ప్లేస్ అంటున్నారు, కానీ నేను చెప్పలేదు. లీస్ట్లోనే ఉంది, సుమనన్ కంటే కొంచెం పైన ఉందంతే. ఓట్లు అయితే తక్కువగా పడ్డాయి. ఇంకా సంజన గారు లాస్ట్లో ఉన్నారని చాలామంది నాకైతే మెసేజ్ చేశారు, నేను థర్డ్ ప్లేస్ అని చెప్పా. ఇప్పుడు వచ్చేసి సంజన గారిని నెగిటివ్ చేశానని అనుకోవద్దు. ఎందుకంటే సంజన గారు నామినేషన్ పాయింట్ ఏదైతే చెప్పారో రీతుకి అది ఆడియన్స్లోకి ఫుల్ నెగిటివ్ అయింది. ఎక్కువ సంజన గారికే సపోర్ట్ చేశారు అందరూ. ఇంకా అలా ఈ వారం అయితే ఓట్లు రీతుకు తక్కువ పడ్డాయి, ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చింది. ఇంకా డీమన్ ఉన్నాడు. డీమన్ ఇంకా ఈ 2 వారాల్లో రీతు లేదు కాబట్టి ఎలా గేమ్ ఆడతాడో చూడాలి. టాప్ 5కి వెళ్ళేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రీతు కూడా టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది, కానీ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు డీమన్కి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంది టాప్ 5కి వెళ్ళడానికి. ఈ వారం టాస్కుల్లో తన ప్రతాపం చూపిస్తే నేను కన్ఫామ్గా టాప్ 5కి వెళ్తాడు. చూద్దాం డీమన్ ఈ వారం గేమ్ ఎలా ఆడుతుంది.